కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ చేయనటువంటిది కుల గణన చేయడం జరిగింది దేశంలో మొట్టమొదటిసారిగా. ఎందుకు చేయడం అంటే సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి అవకాశాలు రావాలి అన్ని రంగాల్లో, రాజకీయ రంగంతో సహా అనే ఆలోచనతోటి సుమారుగా 92,000 మంది ఉద్యోగుల్ని అపాయింట్ చేసి డోర్ టు డోర్ సర్వే చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ సంతకాలు తీసుకుంటారు. ఆ అప్లికేషన్ పైన వాళ్ళ సంతకాలు తీసుకొని టోటల్గా గణన చేసి రాష్ట్ర వెబ్సైట్లో దాన్ని పొందుపరిచి అంతకుముందు ఒక కమిటీ వేసి అట్లాగే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఒక కమిషన్ అపాయింట్ చేసి చట్టబద్ధంగా దాన్ని సేకరించి మన శాసనసభలో కూడా ప్రవేశపెట్టి దానికి చట్ట రూపం ఇచ్చేట్టు కార్యక్రమం చేయడం జరిగింది. అది కూడా జీర్ణించుకోలేని వాడు రాజకీయ లబ్ధి కోసం వంకర్ టింకర్ మాట్లాడుతూ ఉంటారు. ఏమని గతంలో ఎక్కువ ఉండే ఇప్పుడు తక్కువ ఉంది. అసలు గతంలో కులగణనే చేయలే, కులగణన ఎప్పుడు చేయలే. రెండవది, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఆ రోజున అదేది ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు, అది కూడా దానికి చట్టరూపం రాలే. అది అసలు గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టలే, అసెంబ్లీలో పెట్టలే, క్యాబినెట్లో పెట్టలే, దానిపై చర్చ లేదు, అది కులగణన కాదు. అయినా కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే గతంలో బీసీలు మైనార్టీలు 10% కలుపుకొని ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలో బీసీ లెక్కన కింద బీసీల లెక్కని 51% ఇచ్చింది. ఈ రోజున 51 కాదు 56%. అంటే ఆ మైనారిటీ 10% తీసేస్తే గత ప్రభుత్వం చేసిన లెక్కలో 51 10 పోతే 41. ఈ రోజున బీసీ ఈ కులగణలో 46%, అంటే గత ప్రభుత్వం కంటే 6% పెరిగింది. 46 + 10 56%. అదే ఓసీల సంఖ్య గత ప్రభుత్వ సర్వేలో 20% ఉంటే ఇలాది 15-16% అంటే తగ్గింది, 4% తగ్గింది గతం కంటే. సో గతం కంటే ఓసీలు తగ్గిండ్రు, గతం కంటే బీసీలు పెరిగింది. మరి ఇది వాస్తవమైతే దాన్ని ఏదో చిలువలు పొలవ ఉల్టా పల్టా మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మీడియాను యూజ్ చేసుకొని వాట్సాప్లలో అడుగులు పెడతా ఉంటారు, అది వాస్తవం కాదు. రెండవది, దీనికి రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఏం చేయాలనో శాసనసభలో ప్రవేశపెట్టి క్యాబినెట్లో పెట్టి చట్ట రూపం చేసే పద్ధతి తీసుకోవడం జరిగింది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం చేయాలి, వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమెండ్మెంట్ చేస్తే చట్టం వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం కూడా చేయకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏదైతే కులగణన సర్వే చేసినామో ఆ సర్వే ప్రకారమే ఆ యొక్క స్థానిక సంస్థలు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీ, జడ్పీ కావచ్చు, ఆ పద్ధతి ప్రకారమే వాళ్ళకు ఆ నిష్పత్తిలో అవకాశం ఇచ్చే ఏర్పాటు చేయడం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది లెక్క, ఇది వాస్తవం. ఎప్పుడు చేస్తే ఒకటి. రెండవది, ఏబిసిడి వర్గీకరణ, కుల వర్గీకరణ ఏబిసిడి సంబంధించి. అంటే మాదిగా, మాల, దండోరా, మహానాడు ఉంది కదా, దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా
జనాభా లెక్క ప్రకారం ఏదైతే ఈ యొక్క సర్వే దానికి కూడా కమిషన్ ఏర్పాటు చేసి ఒక రిటైర్డ్ జడ్జిని ఏర్పాటు చేసి దానిలో కూడా కులము మళ్ళీ ఉపకులం అంటే మాదిగ కులంలో ఎన్ని ఉపకులాలను లెక్కేసి అట్లాగే మాలలో కూడా ఎన్ని ఉపకులాలను లెక్కేసి 3 కేటగిరీలు తీసి దానిలో అత్యంత వెనుకబడినటువంటి దానిలో క్రోడీకరించి సపోజ్ బుడుగ జంగాలు ఉంది, అట్లాగే బుడుగతో పాటు ఇంకో దండూర కులం అంటే ఇంకో మాదిగ కులం కూడా, సో దాన్ని బైండ్లోళ్ళు, సో వీళ్ళంతా మాదిగలు. సో వాళ్ళను మొదటి కేటగిరీ చేసి 1% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఆ 1%లో కూడా 0.7% ఏబీసీ సంబంధించి అంటే మాదిగ కులాలకు సంబంధించి ఉంది 0.75. రెండవది మాదిగ ప్లస్ మాదిగ ఉపకులాలకు సంబంధించి 9% ఇవ్వడం జరిగింది. ఇది 9 ప్లస్ అది 0.7 అంటే ఆల్మోస్ట్ 10%. అంటే అది కూడా జనాభా ఏ నిష్పత్తి ఉందో ఆ ప్రకారం చేయడం జరిగింది. అలాగే మిగతా మాలకు సంబంధించిన ఉపకులాలకు సంబంధించి వాళ్ళ జనాభాలో తక్కువ ఉంది కాబట్టి అదే నిష్పత్తిలో వాళ్లకు 5% ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా రేపు ఎవరైనా కోర్టు పోయినా దాని చట్ట ప్రకారం నిలబడాలని అన్ని పద్ధతులు అన్ని లెక్కలు సరిచేసి ఆ లెక్క ప్రకారమే దానికి చట్టబద్ధ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేయడం జరిగింది. అంటే దేశంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ కులగణన కానీ మొదటి రాష్ట్రమే, ఏబీసీ వర్గీకరణ కూడా మొదటి రాష్ట్రం. పూజ తప్పకుండా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది వీటికి సంబంధించి. అట్లాగే